ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనలు 26వ అధ్యాయము 11వ వచనము. నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. ఎంతో కష్టం వస్తే గాని, ఎంతో బాధ వస్తే గాని ఇటువంటి మాటలు నోట నుండి రాలేవు. అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తునికి ఎటువంటి కష్టం వచ్చిందో, ఎటువంటి శ్రమ వచ్చిందో తెలియదు. కానీ ఈ భక్తుడైతే ఇదిగో ఈ మాటలు పలుకుచున్నాడు, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము అని. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఈ ప్రార్థన, ఈ మాటలు ఆలకించేవానిగా ఉన్నాడు. దేవునికి మొరపెట్టుకునేవారంటే ఆయనకు ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లోనైనా, అనగా ఎటువంటి కష్టములోనైనా, ఎటువంటి బాధలోనైనా, ఎటువంటి శ్రమలోనైనా ఆయన ఎవరిని ఇష్టపడతాడు అంటే, ఆయనను నమ్మి ఆయన యందు బలమైన విశ్వాసము ఉంచి ఆయనను వేడుకొను వారిని ప్రభువు ఇష్టపడతాడు. ప్రభువు అట్టివారికి సహాయము తప్పక చేస్తాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితిగతి, నీ పరిస్థితి ఎలా ఉన్నదో ప్రభువుకి తెలుసు. అలాగనే ఈరోజు నీ స్థితిగతులను చూసి నువ్వెంత కృంగిపోతున్నావో నీకు తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులన్నీ దేవుడు చక్కబెడతాడు. నీ స్థితిగతులన్నిటినీ దేవుడు బాగు చేస్తాడు. ప్రభువునందు విశ్వాసముంచి నీవు నీ విషయాన్ని ప్రభువుకు అప్పగించు. నీ ఆరోగ్య విషయాన్ని ప్రభువుకు అప్పగించు. నీ ఆర్థిక విషయాన్ని ప్రభువుకు అప్పగించు. నీ కుటుంబ విషయాన్ని ప్రభువుకు అప్పగించు. నీ ఉద్యోగ వ్యాపార విషయాన్ని ప్రభువుకు అప్పగించు. నీకొస్తున్నటువంటి కష్టాలను ప్రభువుకు అప్పగించు. నీకు వస్తున్నటువంటి శోధనలను ప్రభువుకు అప్పగించు. తప్పక ప్రభువు వాటన్నిటి నుండి నీకు జయమిస్తాడు. తప్పక ప్రభువు వాటన్నిటి నుండి విడిపిస్తాడు. తప్పక ప్రభువు వాటన్నిటి నుండి నిన్ను కాచి కాపాడుతాడు. తప్పక నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా ఆయన దేవదూతలను నీకు తోడుగా ఉంచుతాడు. ఆయన అన్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకున్నాను అని. మరి అరచేతుల మీద చెక్కుకున్న దేవుడు నిన్ను విమోచించడా? నీ కష్టాల నుండి, నీ శ్రమల నుండి, నీ బాధల నుండి దేవుడు నిన్ను విడిపించడా? దేవుడు నిన్ను రక్షించడా? తప్పక దేవుడు రక్షిస్తాడు. దేవుడు విడిపిస్తాడు. నీ హృదయము ఆయన మీద ఆనుకోవాలి. ఎవని హృదయము యెహోవా మీద ఆనుకుంటుందో వానిని ఆయన పూర్ణ శాంతము గలవానిగా చేస్తాడని వాక్యం సెలవిస్తోంది. నీ జీవితంలో శాంతి కావాలంటే, సమాధానం కావాలంటే తప్పక చేయవలసింది ఏమిటంటే ఆయనను ఆనుకోవడము, ఆయన మీద నమ్మకం ఉంచడము, ఆయనను బలంగా నమ్మడము. అలాగున ఎప్పుడైతే నువ్వు ఆయనను నమ్ముతావో, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో తప్పక దేవుడు నిన్ను విడిపిస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి ఏ సమయంలోనైనా సరే తప్పక నీకు కష్టము, శ్రమ, బాధ కలిగినప్పుడు వెంటనే నీకు గుర్తుకు రావాల్సింది ప్రభువు, నీకు గుర్తు రావాల్సింది పరలోక రాజ్యము, నీకు గుర్తుకు రావాల్సింది దేవదూతల సమూహము. నీ ఆత్మవిశ్వాసము నీకెప్పుడు తోడుగా ఉండాలి. ఎందుకంటే నీ ఆత్మవిశ్వాసాన్ని బలపరచువాడు ప్రభువే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో ఎవరు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి, మరి ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ నాయన బాధపడుతూ, దిగులు పడుతూ, కృంగిపోయి ఉన్నారో తండ్రి, విమోచింపుము నాయన, కరుణింపుము నాయన, కటాక్షింపుము నాయన, అయా జీవమును అనుగ్రహింపుము తండ్రి. జీవాధిపతి నీకు స్తుతులు, స్తోత్రాలు. జీవము గల తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు. నీ కృపగల్ల దయగల్ల హస్తాలకు దేవా ఈ బిడ్డను అప్పగిస్తున్నాను. అన్ని విషయాలలో ఇదిగో తండ్రి, బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి బలపరిచి తప్పక విమోచింపి కరుణింపుమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ రోజంతా ప్రభు సన్నిధి కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.